ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. రెండవ సూరా అల్ బక్రా 53వ ఆయతు పఠిస్తున్నాను. 53 గుర్తుకు తెచ్చుకోండి, ఈ ఘోర పాతకంలో మీరు మునిగి ఉన్నప్పుడు మీ రుజుమార్గం పొందగలందుకు మేము మూసాకు గ్రంథాన్ని గీటురాయిని ప్రసాదించాము. 22వ వివరణ. గీటురాయి ఫుర్ఖాన్ అంటే సత్యాలు భేదాన్ని ప్రస్ఫుటం చేసి చూపే వస్తువు అని భావం. అంటే ధార్మిక జ్ఞానం, దాని అవగాహన, దాని ద్వారా మనిషి సత్యాలు భేదాన్ని గుర్తిస్తాడు. తర్వాత 54 జ్ఞాపకం తెచ్చుకోండి, అల్లా ప్రసాదించిన ఈ కానుకతో తిరిగి వచ్చిన మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: జనులారా, ఆవు దూడను ఆరాధ్యం దైవంగా ఎన్నుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీరు మీ సృష్టికర్తను వేడుకోండి, మీలోని ఘోర పాతకులను సంహరించండి. 23వ వివరణ అంటే మీలో ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని పూజించిన వారిని చంపండి అని అర్థం. మీ సృష్టికర్త దృష్టిలో ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. అప్పుడు మీ సృష్టికర్త మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడును. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. దివ్య ఖురాన్లో 2వ అధ్యాయం అల్ బకరా ఆయత నంబర్ 53 మరియు 54. నిన్నటి రోజున 52, 51 మరియు 52 వాక్యాలలో ఒక విషయం వచ్చింది. అది ఏంటిదంటే, మూసా ప్రవక్తను సృష్టికర్త అయినటువంటి అల్లా 40 రోజుల కోసం సినాయి కొండ మీదకి పిలవటం జరిగింది. ఎందుకంటే షరియత్కు సంబంధించిన ఆదేశాలను మరియు గ్రంథాన్ని ఇవ్వడానికి పిలవడం జరిగింది. దాన్నే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు సృష్టికర్త అయినట్టు అల్లా. గుర్తుకు తెచ్చుకోండి, మీరు ఈ ఘోర పాతకంలో మునిగి ఉన్నప్పుడు, అంటే పెద్ద పాపంలో మునిగి ఉన్నప్పుడు, అంటే ఏ పాపం? సృష్టికర్త అనేక అనుగ్రహాలను, మహిమలను, వరాలను చూసిన తర్వాత కూడా ఆవు దూడను దేవునిగా చేసుకోవడం అనేది ఒక పెద్ద పాపం. అటువంటి పాపంలో బనీ ఇశ్రాయేల్ జాతి లీనమై ఉన్నప్పుడు సృష్టికర్త ఏం చేశాడంటే, మూసా ప్రవక్తకు గ్రంథాన్ని గీటురాయిని ప్రసాదించాడు. గీటురాయి అంటే సత్యం ఏది, అసత్యం ఏది, అసత్యం ఏది సత్యం, మరియు ధర్మశాస్త్రానికి సంబంధించిన నియమాలు, పద్ధతులు, ధార్మిక జ్ఞానము, అవగాహన అవన్నీ తెలిపే ఒక గ్రంథాన్ని మోషే ప్రవక్తకి ఇచ్చాడు. ఎందుకంటే ఒక జాతి అక్కడి నుంచి విడుదలై మరొక కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక దేశంగా, ఒక సమాజంగా, ఒక రాష్ట్రంగా ఏర్పడబోతుంది. కాబట్టి మరి అక్కడ పరిపాలన, విధి విధానాలు ఎలా ఉండాలి అనేది తెలియజేయడానికి ఈ గ్రంథం ఇవ్వడం జరిగింది. ఓకే, జ్ఞాపకం తెచ్చుకోండి, అల్లా ప్రసాదించిన ఈ కానకతో తిరిగి వచ్చిన తర్వాత మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు. ఆ గ్రంథాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మూసా ప్రవక్త బనీ ఇశ్రాయిల్ జాతి వద్దకు వచ్చిన పిదప వారి మహాపాతకాన్ని చూసి వారితో ఇలా అన్నాడు: ఆవు దూడను దేవుడిగా చేసుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. నిజంగా కూడా ఈ లోకంలో పాపాలు చేసే వ్యక్తి, తప్పులు చేసే వ్యక్తి ఎవరికో నష్టం కలిగించాడు, తనపై తానే దౌర్జన్యం చేసుకున్న వాడితో సమానం. ఎందుకంటే దానికి తగిన మరియు ఇంకా చాలా కఠినమైన శిక్ష రేపు అతడికి పరలోకంలో లభించబోతుంది కదా. ఇక్కడ ఆ మూసా ప్రవక్త కూడా ఆ జాతిని ఉద్దేశించి ఏమన్నారంటే, ఆవు దూడను దేవునిగా చేసుకుని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కాబట్టి మీరు పశ్చాత్తాపంతో ఇకనైనా ఆ తప్పుగా అంగీకరించి తప్పును తెలుసుకొని సృష్టికర్త అయిన అల్లా ముందు మోకరిల్లి ఆయనను వేడుకోండి. మరియు ఎవడైతే స్థిరంగా లేదు ఆవు దూడే దైవం
అని మొండి పట్టు పట్టి ఇలాంటి పాపాలను వ్యాపింపజేస్తూ ఉంటాడు, ఎంత చెప్పినా వినకుండా. అటువంటి వారిని సంహరించండి. ఇది మోషే ప్రవక్త కాలంలో ఇవన్నీ చూసి కూడా తొలిసారి జాతిని తప్పుదోవ పట్టించిన కొందరు వ్యక్తులు ఉంటారు కదా, ఆ తప్పుదోవ పట్టించిన ఆ వ్యక్తులు ఇకనైనా తప్పు తెలుసుకొని అల్లా వైపు మరలటానికి సిద్ధంగా లేకుండా ఆ పాపాన్ని ఇంకొద్దిగా వ్యాపింపజేయడానికి వారు స్థిరంగా ఉంటారు. కాబట్టి అటువంటి వారికి శిక్ష ఏంటిది అంటే చంపేయడమే. ఇక వాళ్ళు మారరు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లా మోషే ప్రవక్తకు చెప్పాడు, ఆ దుర్మార్గులను పట్టుకొని వారిని సంహరించేయండి. ఓకే, సృష్టికర్త విషయంలో ఇదే మంచి పని, శ్రేయస్కరమైనది. అప్పుడు ఆ దుర్వర్తనుల చెడు సహవాసం వదిలేసి మీరు మళ్ళీ దేవుడి వైపు మరలినట్లయితే అప్పుడు ఆయన మీ పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు. ఎందుకంటే ఆ సృష్టికర్త ఎక్కువగా క్షమించేవాడు, చాలా అనంతంగా కనికరించేవాడు, కరుణించేవాడు. కాబట్టి ఎవరైనా చనిపోతే 3 దినాలు మాత్రమే సంతాపాన్ని వ్యక్తపరచవచ్చు. తమ బంధువులు చనిపోతే విషాదంలో ఉండటం, కన్నీరు కార్చటం సహజమే. కానీ అది ఇస్లాం ప్రకారం 3 దినాలకు మించరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒకరి మృత్యువు పట్ల 3 దినాలకు మించి సంతాపాన్ని వెళ్ళబుచ్చటం ఏ విశ్వాసికి తగదు. అయితే విధవరాలికి మాత్రం సంతాప దినాలు 4 నెలలు 10 దినాలు 4 నెలల 10 దినాలు ఉంటాయంట. ఆ యొక్క చదువు చెప్తా. ఆ గడువులో ఆమె రంగు దుస్తులు ధరించరాదు, సువాసన ద్రవ్యాలు వాడరాదు, ఇతర అలంకరణలు చేసుకోనరాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటిదంటే ఎవరైనా చనిపోతే మరణం అనేది సహజం. ఇది ప్రతి వ్యక్తికి తెలుసు. వాడు ఏ మతస్థుడైనా, ఏ దేశస్థుడైనా, ఆడైనా, మగైనా, చిన్నవాడైనా, పెద్దోడైనా మరణం సహజం అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఆ మరణం గురించి ఇస్లాం ఏం చెబుతుందంటే ఎవరి బంధువులైనా సంబంధీకులైనా చనిపోతే సంతాపం అంటే బాధను వ్యక్తం చేయటం, విచారంగా ఉండటం, దుఃఖంగా ఉండటం, ఏమీ తినకుండా, అంటే తినకుండా ఉండాలని కాదు ఉద్దేశం, ఒక రకమైన విచారంలో, బాధలో, కష్టంలో ఉండటం 3 రోజుల వరకే సంతాపం. 4వ రోజు నుంచి నీవు నీ పనులలో నిమగ్నమైపోవాలి, అలా అని మర్చిపోవాలి కాదు ఇక్కడ ఉద్దేశం. అంతగా ఇక నువ్వు అన్ని వదిలేసి అదే ఆలోచనలో ఉండి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం, ఇంటి పనులన్నీ ఆగిపోవడం, ఇది లేదు ఇస్లాంలో. ఎవ్వరు కొడుకు చనిపోయినా, తల్లికైనా సరే, అన్న చనిపోయినా, భార్య చనిపోయినా, ఇంకెవరు చనిపోయినా, చెల్లి చనిపోయినా. అయితే స్త్రీకి మాత్రం భర్త చనిపోతే సంతాప దినాలు 4 నెలల 10 రోజులు. 4 నెలల 10 రోజులు ఒక్క స్త్రీకి తన భర్త చనిపోతేనే. దానికి కారణం మరి ఇంత ఎందుకే అంటే దాదాపుగా ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఒక స్త్రీ గర్భవతి అయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే 3 నెలలు ఆగాల్సిందే కదా. అవును, 3 నెలలు 4 నెలలు ఆగాల్సిందే కదా. ఆ కారణాన ఒకటి, ఇతరత్ర ఇంకా వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్ల స్త్రీ తన భర్తను తొందరగా మర్చిపోలేదు. కాబట్టి ఈ 4 నెలల 10 రోజులు ఆమె ఆయన మరణం గురించి సంతాపం, విచారం వ్యక్తం చేయవచ్చు. ఈ 4 నెలల 10 రోజుల్లో ఆమె అలంకరించుకోవడం, అంటే మంచి పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకు పోయేటప్పుడు అలంకరించుకుంటారుగా, అట్లా తయారుకోవద్దు. మామూలుగా ఉండటం ఉండాలి. కానీ ఏదో ఫంక్షన్లకు తయారైనట్లు తయారు కాకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం.